ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఈ దినమున మన వాక్య భాగము కొరకై 99వ కీర్తన 9వ వచన భాగాన్ని చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మరి గతించిన వారము మనము హోలీనెస్ అనగా పరిశుద్ధత అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి దినాన్న మరి పరిశుద్ధతకు మార్గం ఏమిటి అంటే, మన దేవుడు పరిశుద్ధుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆరాధించి ఆయన ప్రజలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మనను పరిశుద్ధులుగా ఉండడం అని చెప్పటం మాత్రమే కాదు, కానీ ఎలాగ మనం పరిశుద్ధులుగా ఉండాలో దానికి తగిన మార్గాన్ని కూడా ఆయన సూచిస్తున్నారు. గతించిన వారము ఒక 4 విషయాలు మనము పరిశుద్ధులుగా ఉండడానికి గల మార్గాలు ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ రోజున మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా మనం చూస్తున్నట్లయితే ఎలాగూ మనము పరిశుద్ధులుగా ఉండగలము, దానికి ఉన్న మార్గం ఏంటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, అది శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్ వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాట మనము తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు. అసలు మన నిరీక్షణ ఏంటి? చూడండి, యేసు ప్రభువారు ఎలాగైతే మృతి పొందారో అదే రీతిగా మనము కూడా మృతి పొంది మరలా ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా అలాగే లెగుస్తామన్నటువంటిది ఒక నిరీక్షణ. అంత మాత్రమే కాదు, మనం ఇంకా ముందుకు చూస్తున్నట్లయితే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోపడదుము అని వాక్యం సెలవిస్తుంది. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అంటే దేవునితో మనం సదాకాలం ఉంటాము, దేవుడు రాజ్యంలో మనం ఉంటాము, మరి ఆయనను మనం ఎదుర్కొనబోతున్నాము, మరి దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ఉండబోతున్నాం అనే ఒక నిరీక్షణ మనకు ఉన్నదన్నమాట. ఈ నిరీక్షణను బట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని చాలా ప్రత్యేకమైనదిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడు ఆయన అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులైనట్టుగా మనము కూడా మనం పరిశుద్ధులుగా లేకపోతే పవిత్రులుగా చేసుకోవాలని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక ఈ లోకము పాపంతో దుష్టత్వంతో నిండిపోయింది. కనుక ఈ లోకంలో మనుషులు రకరకాలుగా జీవిస్తున్నారు. ఎందుకంటే వారికి ఒక నిరీక్షణ లేదు. మనం మరణించిన తర్వాత మనము పరలోకానికి వెళ్తాము లేకపోతే నరకానికి వెళ్తాం అనేటువంటి ఒక నిరీక్షణ వారికి లేదు. కనుక ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ చాలామంది ప్రజలు ఈ లోకంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 22వ అధ్యాయం 11వ వచనంలో, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఉన్న మనుషులు ఒకవేళ అపవిత్రులుగా ఉంటే వారు అపవిత్రులుగానే ఉండనిద్దాం. వారు ఒకవేళ అన్యాయం చేసేవారుగా ఉంటే అన్యాయం చేసేవారుగా వారు ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరు ఎలా జీవించినప్పుడు కూడా మరి ప్రభువుని నమ్మినటువంటి ప్రజలముగా నీవు నేను మరి ఎలా జీవించాలంటే పరిశుద్ధులుగా జీవించాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మరి ఈ లోక యాత్ర మనం ముగించిన తర్వాత మనందరము కూడా మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి ఆయన రాకడలో మరి ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఈ దేహముతో చేసిన ప్రతి క్రియకు కూడా, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతి క్రియకు కూడా మనము ప్రతిఫలం అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీతాన్ని మనకి ఇవ్వాలంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళారా ఒక శ్రేష్టమైన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఒకవేళ ప్రభువుని నమ్మకముందు ఈ లోకములో పాపములో శాపములో లేకపోతే మన జీవితాన్ని ఎలా పడితే అలా మనం జీవించిన వారమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత మన క్రియలు పరిశుద్ధమైనవిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం రక్షించబడడానికి మన క్రియలు అవసరం లేదు. కానీ మనం రక్షించబడిన తర్వాత మరి మన క్రియలు మరి దేవునికి ఇష్టమైనవిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఒకవేళ మనకు ఈ లోకంలో ప్రతిఫలం ఉండలేకపోవచ్చు, ఈ లోకంలో మనకు మెప్పు ఘనత ఖ్యాతి గౌరవం అనేది దక్కకపోవచ్చు. కానీ మనము ఈ పరిశుద్ధతని ఇలాగే కాపాడుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి జీతాన్ని, ప్రభు మన కొరకు ఏర్పరిచినటువంటి యొక్క జీవ కిరీటాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ నిరీక్షణ మనకుంది. ప్రభు దగ్గరికి మనం వెళ్తాం, ప్రభుతో మనం ఉంటాం, మనకు నిత్య రాజ్యం ఉంది, నిత్య రక్షణ ఉంది, నిత్యము ప్రభుతో మనం ఆరాధించే ఆ యొక్క మంచి శుభగడియ మనకున్నది అన్నటువంటి ఒక నిరీక్షణ మనకుంది. కనుక ఈ లోకములో ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా మనం భరించుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ఆ నిరీక్షణ కలిగి మనము పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు యొక్క మరి ఆశ కోరిక ఉన్నది. కనుక అటువంటి మరి వారముగా మనం జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి మనం కనిపెట్టుకోవాలని మరి మనం ప్రార్థన చేద్దాం. తర్వాత రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రయత్నించుడు అనే మాటకు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో బై మేకింగ్ ఎఫర్ట్ అంటే మనము ప్రయాసపడాలి. పరిశుద్ధత అనేది ఏదో సాధారణంగా ఏదో మామూలుగా వచ్చేటటువంటి విషయం కాదండి. మరి ఇది సంపాదించుకోవాలంటే మన ఇది కలిగి ఉండాలంటే మరి దీని వెనక మనకు ఎంతో ప్రయాసం ఉండాలి, దీని కొరకు మనం ఎంతో మరి శ్రమ పడాలి. అందుకే చూడండి, బైబిల్ ఒక మాట రాయబడింది, మీరు శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మార్చబడుదురని. చూడండి, నశించిపోవచ్చిన సువర్ణం ఎలాగైతే అగ్ని చేత కాల్చబడి అది శుద్ధమైన సువర్ణంగా మార్చబడుతుందో అలాగే మన యొక్క విశ్వాసము కూడా లేకపోతే మన యొక్క జీవితం కూడా శ్రమల వలన మరి పరిశుద్ధపరచబడుతుంది. కనుక మన జీవితంలో వచ్చే శ్రమలకు శోధనలకు కష్టాలకు మనము మనుషులు నిందించక దేవుని నిందించక మనము పరిశుద్ధపరచబడడానికే దేవుడు వీటన్నిటిని అనుమతిస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం ఒక నిరీక్షణ కలిగి మనము ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరి ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నప్పుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనం అనుకోవచ్చు, నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది కదా, నేను ఎలాగ పరిశుద్ధునిగా జీవించగలను, అది ఎలా సాధ్యమని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీదకి శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన
మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ, అంటే మనం ఎలాగైతే బలహీనతలు కలిగి ఉన్నామో అలాంటి బలహీనతలు ఆయన కూడా కలిగి ఉన్నాడు. సమస్య విషయంలో మన వలే శోధింపబడ్డాడు. మనం కూడా చాలా విషయాలు శోధింపబడుతూ ఉంటాం కనుక ఆ శోధనలో మనం పడిపోయినప్పుడు, ఆ శోధనకు మనం లొంగిపోయినప్పుడు మనం ఆ పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాం. ఆయన పాపము లేనివాడిగా ఆయన జీవించాడు. చూడండి, మొదటి ఆదామైనటువంటి ఆ యొక్క ఆదాము దేవుడు తినవద్దన్నటువంటి యొక్క పండును తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. ఆ పాపం వల్ల అతడు దేవునికి దూరం అయిపోయాడు. అతడు మరి పరిశుద్ధతను కోల్పోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కానీ కడపటి ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మరి మనవలే ఆయన మన మధ్యలో జీవిస్తూ మరి మనకంటే ఎక్కువ శ్రమలు, ఎక్కువ శోధనలు ఆయన వహించి ఆయన ఈ భూమి మీద మరి పరిశుద్ధునిగా జీవించాడు. ఆయన మరణ సమయంలో కూడా ఆయనలో ఏ పాపము కూడా కనబడట్లేదని ఆయన తీర్పు తీర్చినటువంటి వ్యక్తి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మరి నేను మానవునిగా ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధులుగా జీవించిన కష్టమని నువ్వు అనుకోవచ్చు. కానీ మరి యేసు ప్రభువే మనకు ఒక గొప్ప మాదిరి. యేసు ప్రభువే మనకు ఒక మంచి ఆయన మాదిరిని ఆయన మనకు కనపరిచారు. మరి ఈ లోకానికి ఆయన మానవావతారిగా వచ్చినప్పుడు కూడా, మనవలే శోధింపబడినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. చూడండి, యేసుక్రీస్తుని గురించి మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 రాయబడింది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయుచున్నాడు. కనుక మరి ఈ శోధనలు అనేవి మనిషిని ఏం చేస్తాయంటే అపవిత్రంగా చేయడానికి, మనిషిని ఆ యొక్క పాపంలోనికి నెట్టివేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఈ శోధనలు మనం జయించువారిగా మనం ఉండాలి. మరి బైబిల్ మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు తాను శోధింపబడినప్పటికీ కూడా ఆయన ఎలా మార్చబడ్డాడంటే మరి మనందరికీ ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. శోధింపబడినటువంటి మనకు ఆయన సహాయం చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కనుక ఈ దినాన్న నీవు ఏ విషయంలో శోధించబడుతున్నావు, మరి ఏ విషయంలో నీవు శ్రమను అనుభవిస్తున్నావు, కనుక మన ప్రధాన యాజకుడు, మనకు మాదిరైనటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు. మరి ఆయన వైపు మనం చూసి ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకుని మనకున్న శ్రమలను, మనకున్న శోధనను మనం జయించి మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి. కొన్నింటిని వదులుకోవలసిన వాటిని వదులుకోవాలి, కొన్నింటిని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. బైబిల్లో చూడండి, శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు లాంటి గొప్ప భక్తులు మరి రాజు భుజించే ఆహారం చేత తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదని వారు ఏం చేస్తారంటే మరి వారు మాకు కేవలము శాకాహార ధాన్యాలను ఇప్పించండి అని వారు ఎంతగానో ఆ యొక్క మరి వారిని చూసుకుంటున్న నాయకునికి వారు విజ్ఞప్తి చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినాన్న మనము కూడా చాలా విషయాలు శోధించబడుతూ మరి ఇది తప్పదు, ఇంకెలా చేయాలి, ఇలా చేయకపోతే మరి ఎలా కుదురుతుంది అన్నట్టుగా చాలా సందర్భాల్లో మనము ఏం చేస్తామంటే ఆ విధముగా శోధనకు గురై పాపములో పడిపోవడానికి కారణమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు మనం చూస్తున్నప్పుడు వారైతే మరి దేవుని యొక్క నిబంధన వారు ఎరిగిన వారుగా, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క వాక్యాన్ని వారు ఎరిగిన వారుగా వారు ఏం చేస్తారంటే రాజు భుజించే ఆహారం తిని ఆధిక్యత మాకు కలిగింది కనుక మేమెంత ధన్యులం అన్నట్టుగా వారు ఆహారం కొరకు ఆరాటపడలేదు. కానీ ఈ ఆహారం తింటే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకుంటాం, ఈ ఆహారం తింటే మా పరిశుద్ధతను మేము కోల్పోతామని వారు ఎరిగి వారు ఏం చేస్తారంటే దాన్ని మరి తప్పించుకున్నారు. మరి దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. మరి వారు పరిశుద్ధులుగా ఉండేటకు ప్రయత్నం చేశారు. కనుక వారి ప్రయత్నాన్ని దేవుడు చూసి వారికి దేవుడు సహాయం చేసి, చూడండి మరి రాజు భోజనం పూజించు వారి కంటే కూడా మరి ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అని వారు 10 శ్రేష్ఠులని మరి తేల్చబడినట్లుగా మరి దేవుడు కృప వారికి తోడైనట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక చాలా సందర్భాల్లో మరి సాతాను మనల్ని అట్టి రీతిగా శోధిస్తున్నప్పుడు సాతాను శోధనకు మనం లొంగిపోకుండా మనము పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తారు. కనుక మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువుల ముందుకు సాగాలని దైవజనుడిగా నేను మీకు ఈ యొక్క సమయం విజ్ఞప్తి చేస్తున్నాను. చూడండి, మరొక విషయాన్ని మనం ముందుకు చదివినట్లయితే
మనం పరిశుద్ధులుగా ఉండడానికి మరొక మార్గం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచన భాగాన్ని నేను మీకు చదువు వినిపిస్తున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మరి వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. చూడండి, ఎలాగ మనము పరిశుద్ధులుగా ఉండగలమంటే ఇక్కడ దేవుని వాక్యంలో మరొక మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే దేవుని వాగ్దానముల ద్వారా. చూడండి, దేవుడు మరి బైబిల్ గ్రంథంలో అనేక రకాల శ్రేష్టమైన విలువైన అమూల్యమైన వాగ్దానాలు మనకి ఇచ్చారు. కనుక ఈ వాగ్దానాలు అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కనుక ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఈ వాగ్దాన ఫలాలను మనం పొందాలి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా లేకుండా ఈ వాగ్దానాన్ని మనం అనుభవించలేం. కానీ ఈ వాగ్దానాలు మనం ముందు పెట్టుకున్నప్పుడు ఇవి మనకేం తెలియజేస్తున్నాయంటే, ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందాలి అంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా నీవు జీవించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు మరి అబ్రహాముకి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మరి నేను నీ సంతానమును ఆకాశమందు నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తాను, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణుల వలె నీ సంతానం విస్తరింప చేస్తానని ప్రభు చెప్పాడు. కనుక ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి ముందు ప్రభు అతనికి మరి వాక్కు ద్వారా ప్రత్యక్షమై మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముకి మరి ఒక వాగ్దాన కుమారుని ఇవ్వడానికి ముందు మరి అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అంటే దేవుని సన్నిధిలో నడుచుచున్న మనము నిందారహితులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితం పట్ల చేయడానికి మరి ఇష్టపడుతున్నాడు. ఆ కార్యాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆ వాగ్దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి నీ జీవితంలో పరిశుద్ధత ఉందా అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఒకవేళ మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే, ఒకవేళ మన జీవితంలో మరి అపవిత్రులుగా మనం జీవిస్తే మరి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము పొందుకోలేకపోతాం. కనుక దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు కదా, ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పక నెరవేర్చుకుంటాడని మనము ఎలాగబడితే అలా జీవిస్తే మరి మన వాగ్దానము మన జీవితం పట్ల నెరవేర్చబడటం అనేది చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే చూడండి, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశానికి వారిని నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశం అయినటువంటి కానాను దేశానికి నడిపిస్తానని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వారు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడింది మొదలుకొని కానాను దేశం చేరేంత వరకు కూడా వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మరి వారెంతో మరి దేవునికి విసుగు తెప్పించారు. మరి వారి యొక్క పరిశుద్ధతను వారు కోల్పోయారు. కనుకనే దేవుడు వారిని సుమారుగా ఒక 40 రోజులతో ప్రయాణం ముగించవలసినటువంటి ఆ ప్రయాణము 40 సంవత్సరాలు, సుదీర్ఘ సంవత్సరాలు వారికి పట్టింది. అంటే మరి స్వల్పకాలంలో నెరవేర్చబడవలసిన ఆ వాగ్దానము దీర్ఘకాలముగా మరి అది నెరవేర్చబడడానికి సమయం పట్టింది. మరి రోజున మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు మరి నూతన సంవత్సరం అయి ఉండవచ్చు, లేదా మన బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ ఆ వాగ్దానాలు ఎందుకు మరి జరగటం లేదు, ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? మరి ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఒకవేళ మనలో ఏదైనా పరిశుద్ధత లోపించిందేమో, మనలో ఒకవేళ పవిత్రులుగా ఉండలేక మరి మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ తలంపులను మరి అపవిత్రం చేసుకుంటూ మరి దేవుని వాగ్దానాలను మనము దూరం చేసుకుంటున్నామేమో. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటంలో మరి మనమే అడ్డుగా, ఆటంకంగా ఉన్నామేమో. కనుక ప్రభు సందులో ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథం మనం గమనిస్తున్నప్పుడు 3వ అధ్యాయము 5వ వచనం రాయబడింది, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు
ఆజ్ఞ ఇచ్చాను. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆ కానాను దేశానికి మరి వాగ్దాన దేశానికి ప్రవేశపెట్టడానికి ముందు మరి వారికి ఒక యొర్దాను నది అడ్డు వచ్చింది. ఆ యొర్దాను నదిని వారు దాటడానికి ముందు మరి యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేయను. అంటే దేవుడు అద్భుత కార్యములు చేస్తున్న ఒక వాగ్దానమును అక్కడ ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానము వారి జీవితం నెరవేర్చబడట కొరకు వారి ముందుగా చేయవలసిన పని ఏంటంటే, వారు తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలి. ఈ రోజున మరి నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషిగా, నిష్కల్మషముగా ప్రభు సందులో నీవు జీవించగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము తక్షణమే నెరవేరుతుందని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మరొక చోట మరి బైబిల్లో రాయబడిన మాట నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఏ శత్రువు కూడా మీ ఎదుట నిలవలేడని. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము మరి ఐగుప్తు దేశం నుంచి వారు ప్రారంభించబడింది మొదలుకొని మరి వారు వస్తున్న సమయంలో అనేక మంది శత్రువులను, అనేక మంది రాజులను వారు జయించుకుంటూ వచ్చారు. కానీ మరి వారు యొర్దాను ఎప్పుడైతే దాటారో అక్కడ హాయి అనే చిన్న పట్టణాన్ని వారు జయించలేకపోయారు. కారణం ఏంటో తెలుసండి ప్రియమైన వాళ్ళారా, వారు ఆ యొక్క చేసినటువంటి పని ఏమిటంటే, అక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్లో అతని గురించి రాయబడింది ఆఖాన్ అయితే ఏం చేస్తాడంటే మరి శపితమైన దాంట్లో కొంచెం తీసుకొని తన డేరా మధ్యలో ఉంచుకున్నాడని, మరి ఆ శపితమైన దాన్ని బట్టి మరి దేవుడు వారికి దూరముగా ఉండి మరి వారి పక్షంగా లేకపోవటం బట్టి వారి ఆ యొక్క యుద్ధంలో వారి జయము పొందలేకపోయారు. మరి ఇప్పుడైతే దేవుడు వారితో ఒక మాట చెప్తున్నారు ఏమనంటే, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఒక గొప్ప కార్యం జరిగించాలంటే, దేవుడు మరి తానిచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సందులో మన ఈ పరిశుద్ధత పొందుట కొరకు మనము ప్రయాసపడాలి. మనము దేవుని యొక్క వాగ్దానాలను మనము చూసి ఆ వాగ్దానముల ద్వారా మనం పవిత్రపరచుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా నేను తెలియచేస్తున్నాను. చూడండి, మరొక విషయం మనం గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనము పరిశుద్ధులుగా ఉండడానికి మరొక మార్గాన్ని ప్రభు సూచిస్తున్నారు. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయను. మనను పరిశుద్ధులుగా చేయడానికి మనకు ఉన్నటువంటి మరొక మార్గం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. యేసు ప్రభువారు మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన తన చివరి రక్త బిందు వరకు కూడా తన రక్తముని చిందించారు. ఎందుకంటే సవాలి పాపాలు పరిహరించబడాలి అంటే రక్తం అనేది చిందించబడాలి. కనుక రక్తమును చిందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఆ రక్తము చిందించి మన పాపములకు పరిహారముగా మరి విమోచన క్రయధనమును చెల్లించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రియమైన వాళ్ళారా, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని. కనుక ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము ద్వారా మన పాపాలు తీసివేయటం అసాధ్యం. కానీ మరి పుణ్యాత్ముడైనటువంటి దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మన పాపముల నుంచి మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా, మన నీతిమంతులుగా చేస్తున్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఆయన రక్తము వలన మన పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. చూడండి, మనుషులందరం కూడా పాపం చేస్తున్న వారమే, ఏ భేదము లేదు.
అందరం కూడా పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందుకోలేకపోతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మరి ఆయన మరి తన జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి, మరి మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది, మనము పొందవలసిన మరణం ఆయన పొంది, మనం పొందవలసినటువంటి ఆ యొక్క శాపమును ఆయన తీసుకుని శిలువ మీద ఆయన శాపగ్రస్తుడిగా మన కొరకు వేలాడటం జరిగింది. ప్రియమైన వాళ్ళ ఈ దినాన్న మరి మనము పాపులము, లేకపోతే నేను అపవిత్రతలో ఉన్నాను, ఈ అపవిత్రతతోటి, ఈ యొక్క పాపముతోటి నేను ప్రభువుని చేరలేను అటువంటి ఆ యొక్క ఆలోచన మనకు ఉన్నట్లయితే ఈ దినాన్నే మనం ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభు దగ్గర, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే ఆయన కార్చిన రక్తముతో మన పాపాలన్నింటిని కూడా కడిగి ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. చూడండి, ఇంకా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నప్పుడు, మనం పరిశుద్ధులుగా ఉండడానికి మరొక మార్గం అక్కడ సూచించబడింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగం చదువుతున్నాను చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకును గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట మనం ఏమని గమనిస్తున్నామంటే, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, అంటే మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మరొక సాధనం, మరొక మార్గం ఏమిటంటే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ భూమిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని ప్రభు చెప్పారు. కనుక యేసు ప్రభువారు ఈ భూమి మీద మరి జీవించి తన శిష్యులకు అనేకమైనటువంటి విషయాలను ఆయన బోధించి ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తున్న ఆ చివరి క్షణంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదునని. చూడండి, మనం పరిశుద్ధపరచబడడానికి దేవుడు అనేకమైన సాధనాలను, అనేకమైన మార్గాలను దేవుడు మనకు సూచించాడు. అందులో మరొక మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మ. చూడండి, యేసు ప్రభువారు మనకు వాగ్దానం చేసినటువంటి యొక్క పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటండి, ఇక్కడ వాక్యంలో రాయబడింది, లోకులు, చూడండి వాక్యంలో నేను చదువుతున్నాను, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగే ఆ యొక్క కార్యం ఏంటంటే, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకమును ఆయన ఒప్పుకొని చేస్తాడు. ఇంకా చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేనే పాపం చేయలేదు, నాకు ఏ తప్పు తెలియదు, నేను అమాయకుని, నేను నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని ఎవరికి వారము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎవరి ముక్కు వారికి నిదానంగా కనపడుతుంది. అలాగే మన జీవితం మనకి నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేను చాలా మంచి వ్యక్తినని మనకు అనిపించవచ్చు. కానీ మన యొక్క జీవితాన్ని ఎవరో ఒక వ్యక్తి పాయింట్అవుట్ చేస్తేనే కానీ అది మనకు బహిర్గతం కాదు. ఒకవేళ మన ఎదుటి వ్యక్తి మనను ఒకవేళ పాయింట్అవుట్ చేస్తూ, లేకపోతే మన తప్పులను, మన యొక్క బలహీనతను బయట పెడుతున్నప్పుడు మనమంటే నచ్చక, మనమంటే ఇష్టం లేకే వారు ఆ విధంగా మన తప్పులు బయట పెడుతున్నారేమో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మనుషులు మన తప్పులు బయట పెడితే మనకు అది అలా అనిపించవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనతో ఉండి మనలో వసిస్తూ ఆయన ఏం చేస్తాడంటే, మనలను పాపముల విషయమే ఒప్పింపచేస్తాడు, నీతి విషయమే ఒప్పింపచేస్తాడు, ఈ లోకమును గూర్చి ఆయన మనను, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపచేస్తాడు. అప్పుడు మనకి మన హృదయంలో మరి కలవరం కలుగుతుంది. అయ్యో, నేను చేసింది తప్పు, నిజమే కదా, ఇది చాలా భయంకరమైన పాపం కదా అని ఏం చేస్తామంటే మనకు మనముగా మరి పశ్చాత్తాపడి
మరి మనము మారు మనస్సు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టి మరింక ఎలాంటి అటువంటి పాపములు మళ్ళీ మనం చేయకుండా మరి విడిచిపెట్టడానికి అవకాశం కలుగుతుంది. చూడండి, బైబిల్ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి సమరయ స్త్రీ తను ఏం చేస్తుందంటే యేసు ప్రభు తాను ఎప్పుడైతే తాను మెస్సీనని ప్రకటించుకుని మరి తాను ఆమెకు సువార్త చెప్పారు, వెంటనే ఆమె చేసింది ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతుము రండి అని చెప్పేసి అనేక మందిని మరి పోగు చేసుకుని వచ్చిందనమాట అండి. ప్రియమైన వాళ్ళారా, చూడండి, దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనలో ఆ పాపమును గూర్చి ఆ తీర్పును గూర్చి మనల్ని ఒప్పింప చేస్తున్నప్పుడు వెంటనే మనలో పశ్చాత్తాపం కలుగుతుంది, వెంటనే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పును బట్టి మనం ఏం చేస్తామంటే మనము ఆ పాప జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని అక్కడితో విడిచిపెట్టేసి మనము నీతియుక్తంగా పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నందులకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా మరొక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం పరిశుద్ధపరచబడ్డానికి ఉన్న మరొక మార్గాన్ని గురించి నేను మీకు బైబిల్లోంచి తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచన భాగంలో మరి చివరి లైన్ నేను చదువుతున్నాను. చూడండి, వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంటే సంఘమును పవిత్రపరిచి మనను పవిత్రపరచడానికి మరొక సాధనం మనకి ఉంది. అదేంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనము బాహ్య సంబంధమైనటువంటి ఆ నీటి ద్వారా ఎలాగైతే, భౌతికమైన నీరు ద్వారా మన యొక్క శరీరాన్ని ఎలాగైతే మనం శుభ్రపరుచుకుంటామో, మరి ఈ యొక్క వాక్యమే మరి నీటితో పోల్చబడింది కనుక మన అంతరంగ స్వభావాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఈ వాక్యం ఏం చేస్తుందంటే కడుగుతుంది, మనం శుభ్రపరుస్తుంది. మనము బైబిల్లో చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట మరి ఈ విధంగా రాయబడింది. దేవుని వాక్యమును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ కీర్తన గ్రంథంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అంటే దేవుడు తన వాక్యాన్ని మన కొరకు ఎందుకు ఇచ్చాడంటే మనము పరిశుద్ధపరచుకోవాలని, మనం పవిత్రపరచుకోవాలని. దేవుని వాక్యము చేతనే మనం ఏం చేయగలమంటే మనము పరిశుద్ధపరచుకోగలము, మనం పవిత్రపరచుకోగలము. ఆ వాక్యములో ఉన్న శక్తి ద్వారా మరి మన పాపముల విషయమై మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాపడతాం. చూడండి, దేవుని వాక్యం బట్టి జాగ్రత్తగా చూచుకోవటం బట్టి ఒక యవ్వనస్తుడు ఏం చేయబడతాడు, శుద్ధి చేయబడతాడు. మరి రోజున మన నడత, మన యొక్క జీవితము శుద్ధి చేయబడాలంటే దేవుని వాక్యము ఎంతైనా మనకు అవసరం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. మరి ఈ దినాన్న మీరు దేవుని వాక్యాన్ని చదివారా? దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దుష్టులు ఆలోచించకుండా నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజున మరి మనం పాపంలో పడకుండా, మనం పాపంలో మరి ఉండకుండా మరి అడ్డుకునేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. అందుకే 11వ వచనంలో 119వ కీర్తన 11వ వచనం మరొక మాట రాయబడింది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయాల్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట పాపము చేయలేం. ఆ వాక్యము మనల్ని గద్దిస్తుంది, ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనం చేసే ప్రతి పాపాన్ని మరి అడ్డుకుంటుంది. ప్రియమైన వారారా, మరి దేవుని సందులో మరి దేవుని వాక్యమును ఉన్న ప్రాముఖ్యతను మనం గుర్తిద్దాం. ఈ వాక్యమే మనను పవిత్రపరుస్తుంది. ఈ వాక్యమే మనను ఉదక స్నానం చేసి మనం పవిత్రపరిచి మనం నిర్దోషముగా, నిష్కల్మస్తులుగా మరి ప్రభు ఎదుట నిలబెట్టడానికి మరి అవకాశం ఉంది. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ఈ వాక్య ప్రకారం మనం జీవిద్దాం. ఈ వాక్యమును రాయబడిన ప్రతి సంగతిని కూడా మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, దినాన్న దేవుడు మనకు అనేకమైన విషయాలు, మన పరిశుద్ధులుగా ఉండడానికి
గల మార్గాలను, సాధనాలను దేవుడు మన ముందు ఉంచాడు. మరి చాలా విషయాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మొదటిగా యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండగలం. రెండవదిగా మన యొక్క ప్రాణాత్మ శరీరాలు మనం ప్రభువుకి అప్పగించుకోవటం ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండగలం. దేవుని అందరి భయము మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. దేవుని యొక్క క్రమశిక్షణ మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. తర్వాత యేసుక్రీస్తు నందు నిరీక్షణ మనం పరిశుద్ధులుగా ఉంచుతుంది. ఇంకా ఈ పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాగ్దానాలు మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనను పవిత్రపరిచి పరిశుద్ధులుగా మరి చేస్తున్నాడు. చివరిగా దేవుని యొక్క వాక్యమే మనను నీతిమంతులుగా లేకపోతే మనను నిష్కల్మషులుగా చేస్తుందని, ఆయన తన వాక్యం చేత మనం ఉదక స్నానం చేసి మనను పవిత్రపరుస్తున్నాడని దేవుని వాక్యంలోంచి మరి చాలా సంగతులు మనము నేర్చుకుని ఉన్నాం. కనుక మరి మనలో ఏ ఒక్కరము కూడా నేను ఏ పాపము చేయలేదని చెప్పినట్లయితే మనము దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్న వారం అవుతున్నాం. కనుక ఒక్కసారి కళ్ళు మూసుకొని మన జీవితాన్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మరొకవేళ చూపుల ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ఎక్కడైనా ఏదైనా మరి పాపానికి మనం చోటిచ్చి ఒకవేళ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నామేమో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామేమో, మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను మనం అనుభవించలేకపోతున్నామేమో, ఈ దినాన్న ప్రభు దగ్గర మనం మోకరించి కళ్ళు మూసుకొని మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మన జీవితాన్ని సరి చేసుకుని దేవుని సందులో పరిశుద్ధత కలిగి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధత కలిగి, పరిశుద్ధాత్మను మరి కలిగి మనం దేవుని సందులో మనం ఆయన్ను స్తుతిద్దాం. చేసే ఆరాధన వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే ఇది ఆ పరిశుద్ధత కలిగి ప్రభు సందులో ముందుకు సాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన మన వాక్యమైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని పొందుతున్నారు. ఇంతవరకు కూడా నీ వాక్యం ద్వారా ప్రభా మేము తండ్రి నాయన ఈ దేవ ఎలాగో పరిశుద్ధులుగా ఉండగలమో ఆయన మా ముందు అనేకమైన మార్గాలు, అనేకమైన సాధకాలు మీరు ఉంచినందుకు వందనాలు ప్రభా. ప్రత్యేకమైన సమయంలో ఆయన ఎలాగ మేము పరిశుద్ధులుగా ఉండగలమో ఆయన మీరు మాకు నేర్పించిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఆయన మేము మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ఆయన మేము తండ్రి ఆయన పాపంలో ఆయన పడిపోచిన ప్రతిసారి కూడా ప్రభా ఆయన మా పాప విషయం పశ్చాత్తాపడి ఆయన నీ రక్తం చేత కడగబడి ఆయన నీ వాక్యం ద్వారా పవిత్రపరచబడి ఆయన తండ్రి నేను మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన ఆయన ఈ సందులో ఆయన మరింత ఎక్కువగా నేను ఆరాధించే కృపను, నేను స్తుతించే వాక్యములు ప్రభా మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిని బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎవరైతే యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఆయన ఎవరు బలహీన వారు బలపరచండి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. అపవాది చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు దీవించండి నాయన. చేతి పనులు కలిగిన బిడ్డలు దీవించండి ప్రభా. విదేశాల బిడ్డలందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. వారి క్షేమంగా వారి యొక్క గృహాల దగ్గరికి నాయన, వారి కుటుంబాల దగ్గరికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన భయంకరమైన కరోనా వైరస్ ఆయన విజృంభిస్తుంది నాయన. మరి ఆయన అనేక మంది ప్రజలు నాయన అలాడిపోతున్నారు నాయన. అయితే జ్ఞాపకం చేసుకోండి. ఈ వైరస్ త్వరలోని వ్యాక్సిన్ కనిపెట్టబడి, మందు కనిపెట్టబడిన ప్రజలందరూ కూడా త్వరగా నాయన ఈ వ్యాధి నుంచి, ఈ సమస్య నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి. యేసు నామములో కరోనా వైరస్ ప్రభావం నశించును కాక. దాని యొక్క నాయన వ్యాధి మూలాలన్నీ కూడా నశింపజేసినైనా ప్రతి ఒక్కరికి గొప్ప స్వస్థతను, గొప్ప విడుదలను, గొప్ప ఆరోగ్యం ఇవ్వండి. నేను ఏ వైరస్ కూడా నేను మమ్మల్ని అంటకుండా మాకు సమీపించకుండా ప్రభావ నీ అగ్ని కంచె, రక్త కంచెను ప్రాకారంగా మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మనవులని నీ పాద సన్నిధిని చేర్చుకుని ప్రభావ ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులని కూడా ఆరంభ సమీపించదమ్మా ప్రభావ. అయినా ప్రతి నాశనకరమైన తెగుల నుంచి కాపాడే దేవుడు ప్రభావ నీవు తప్ప మాకు ఈ లోకములు ఎవరున్నారయ్యా, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి, ఆశ్రయించి నీ రక్షణ ఆశీర్వాదంతో నింపిన ఆయన, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన ఆయన, నిన్ను చూసే గొప్ప భాగ్యము, నిన్ను మా జీవితం అనుభవించే గొప్ప కృపను ప్రభావ మీరు మాకు అనుగ్రహం చేసే మహిమ పొందమని
ఇంతవరకు చేసిన ఈ ప్రార్థన ఆలకించినందుకే ఈ దినపు ఆరాధనలో పాలు పొందిన ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి ఈ మనవులన్నీ సమర్పించడానికి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, సమాధానము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సన్నిధిలో కూడి ప్రార్థించిన మనందరికీ ప్రభు వచ్చి రాగల పర్యంతము వరకు ఆయన కృప సదాకాలము తోడండి మనం దీవించి ఆస్వాదించి మనం పరిశుద్ధపరచి ఆయన రాకడ కొరకు ఆయత్తపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామునికి సంపూర్ణ విజయము, అపవాదికి ఎడకనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.